హలో వ్యూవర్స్, సంతానం కలగాలంటే మగవాళ్ళల్లో వీర్యకణాల సంఖ్య ఎంత ఉండాలి? సో సంతానం కలగట్లేదు అన్నప్పుడు మగవాళ్ళలో మనం ఎక్కువగా చేసేది వీర్యకణాల పరీక్ష. సో వీర్యకణాల పరీక్ష చేసినప్పుడు కణాల సంఖ్య ఎంత ఉంటే వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో కణాల పరీక్ష చేసినప్పుడు మనకి కణాల సంఖ్య ఎంత ఉంది, కదిలే కణాల శాతం ఎంత ఉంది, ఆకారం కరెక్ట్గా ఉన్న కణాల శాతం ఎంత ఉంది అనేది ముఖ్యమైన పారామీటర్స్. సో కణాల పరీక్ష రిపోర్ట్ చూసుకుంటే చాలా కనిపిస్తాయి, బట్ ముఖ్యంగా ఈ మూడు మనం ఎక్కువగా గమనిస్తాము. అండ్ దానికి సంబంధించి నెక్స్ట్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఆఫర్ చేయాలి అనేది చూసుకుంటాము. సో ఎన్ని కణాలు ఉంటే సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనే దానికి వస్తే కణాల సంఖ్య ఒకటే మనకి ఇంపార్టెంట్ కాదు. ఎన్ని కణాలు ఉన్నా కదిలే కణాల శాతం కూడా మనం చూసుకోవాలి. భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు అనేవి గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి. అవి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్ దాకా వెళ్తేనే అండం దగ్గరికి చేరుకొని గుడ్డు కణం కలిపి పిండం తయారయ్యి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. సో కదిలే కణాలు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. కాబట్టి ఎన్ని కణాలు ఉన్నా కదిలే కణాలు లేకపోతే ఉపయోగం ఉండదు. సో కణాల సంఖ్య ఒకటే కాదు, కదిలే కణాల శాతం కూడా మనం చూసుకోవాలి. నార్మల్గా WHO స్టాండర్డ్స్ ప్రకారం చూసుకుంటే రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం 16 మిలియన్ పర్ ml కౌంట్ ఉండి 30% మూవ్మెంట్ ఉన్న శాంపుల్ ఉంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలా అని ఎక్కువ కణాలు తక్కువ కణాలు ఉంటే మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని కాదు, బట్ అవకాశం అనేది బెస్ట్ ఉండాలి. అంటే కనీసం 16 మిలియన్ కౌంట్ పర్ ml అండ్ 30% ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ రావడానికి బెస్ట్ అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు 30% ఆఫ్ 16 మిలియన్ మనం చూసుకుంటే దాదాపుగా 5 to 6 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ అని మనం లెక్కేసుకోవచ్చు. సో 5 to 10 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ ఉన్న శాంపుల్లో మనకి IUI చేయడానికి కానీ లేదా సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. బట్ లెస్ దెన్ 5 మిలియన్ మూవింగ్ స్పర్మ్స్ కనుక మనకి ఉంటే మ్యాక్సిమం వీళ్ళకి IVF అవసరం పడుతుంది. సో మనకి మగవాళ్ళలో సంతానలేమి సమస్య ఉంది అంటే వీర్యకణాల పరీక్షలో ఏదన్నా ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఎక్కువ శాతం మనం చేసే ట్రీట్మెంట్ ఒకటి IUI, రెండోది IVF. సో IUI మనం ఎప్పుడు చేయగలం అనే దానికి వస్తే కనీసం 5 నుంచి 10 మిలియన్లు కదిలే కణాలు ఉంటే IUI అనే మన ప్రాసెస్ మనకు సూటబుల్ అవుతుంది. అదే కనుక 5 మిలియన్ కంటే తక్కువ కదిలే కణాలు ఉంటే వీళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్సే ఎక్కువగా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా సహజంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని కాదు. చాలాసార్లు నార్మల్ స్పర్మ్ కౌంట్ ఉన్నా కూడా మనము తరచూ ట్రై చేస్తున్నా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే కొన్ని వేరే టెస్ట్లు కూడా చేస్తే వేరే ప్రాబ్లమ్స్ బయటపడటానికి కూడా అవకాశం ఉంది. కొన్ని సార్లు మనకి స్పర్మ్స్లో DNA అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. బట్ ఎవరికైనా కూడా బేసిక్గా వీర్యకణాల పరీక్ష చేస్తాము అండ్ 16 మిలియన్ కౌంట్ ఉండి 30% వేగంగా కదిలే కణాలు ఉంటే వీళ్ళకి సహజంగా ట్రై చేయడానికి మంచి అవకాశమే ఉంది అని భావిస్తాం. బట్ ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు. ఇలా కూడా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఒక 2 years పాటు రాలేదు అంటే వాళ్ళు ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వడమే మంచిది. ట్రీట్మెంట్తో కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ కానీ ఇటువంటి అడిషనల్ టెస్ట్ చేయడం మంచిది. థ్యాంక్ యూ.